ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రేమైన వాళ్ళరా, నీతి ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. చాలామంది అవినీతి కలిగి జీవించేవాళ్ళు ఉన్నారు, అన్యాయం కలిగి జీవించేవారు ఉన్నారు. కానీ ఏది ఏమైనా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. అంటే నీతి నిమిత్తమై జీవిస్తే ఖచ్చితంగా వారిని తృప్తిపరుస్తాడు. ఒక రోజున దేవుడు వారికి న్యాయము చేస్తాడు, సమస్త తప్పులన్నీ కూడా సరిదిద్దుతాడు. అటువంటి సమయం అనేది ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించిన కొంతమంది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే, మరికొంతమంది నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణగా నజరేయుడైన యేసుక్రీస్తు వారు, ఆయన నీతి నిమిత్తమే కదండి ఆ సిలువ వేయబడ్డాడు, అన్యాయమైన తీర్పును పొందుకొని ఉన్నాడు. అంతేకాదు, తన ప్రజలందరూ కూడా నీతిమంతులుగా జీవించాలని తన విలువైన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు నీతి నిమిత్తము జరగాలి, ఆ ప్రకారం నడవాలని, నీతిని జరిగించాలి. యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందుకునేటప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్న సమయంలో నీతి నిమిత్తమే ఇప్పటికి కానిము అంటాడండి. నిజమే, యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందుట ఎంతోమందికి అది మాదిరండి. కాబట్టి నేటి కాలంలో కూడా అటువంటి నీతి కార్యము జరగటం కోసము ఆనాడు యేసుక్రీస్తు వారు మాదిరిని చూపించి ఉన్నారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. అవినీతి ఎప్పుడైనా సరే మన మీదకి ఎన్నో ఆరోపణలు తీసుకొస్తుందండి. నీతి అనేది ఏ స్థలంలో అయినా సరే మనల్ని నిందారహితులుగా, నిర్దోషులుగా నిలబెడుతుందండి. కావున ఈ ఉదయకాలం ముందు నీతిని కలిగి మనం నడుచుకోవాలి.